అండి అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అడిగిందండి, పైపింగ్ క్లాత్లు గురించి చెప్పండి అక్క, క్లియర్గా ఒక ఫుల్ వీడియో పెట్టండి మాకు కొంచెం అర్థమయ్యేలాగా అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు. కాబట్టి తన కోసము ఇంకెవరికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో పరంగానైతే షేర్ చేస్తున్నానండి. అయితే ఇదంతా నేను బ్లౌజ్ కుట్టంగా మిగిలిన క్లాతులు అండి. అయితే ఎక్కువ ఏది యూజ్ అవుతుంది, అంటే మనకు ఏది పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మీకు క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు మనకు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ పీసెస్ అయితే ఉంటాయి కదా, ఇది కాటన్ అండి, ప్యూర్ కాటన్, మనం లైనింగ్ కోసం వాడేది. ఇట్లాంటి క్లాత్లు పనికిరావు చూడండి, ఎందుకంటే కలర్ షేడ్ అయితే రాను పిండంగా మనం వాష్ చేస్తూ ఉండంగా మనం యూజ్ చేస్తూ ఉంటాయి, కలర్ అనేది పోతూ ఉంటుంది, ఎగిరిపోతుంది. ఈ క్లాతులు పనికిరావు, ప్యూర్ కాటన్ ఉన్నాయి. ఇది క్రేప్ అండి, ఇది కూడా కొంచెం వేయడం కొంచెం కష్టం అనుకోండి, కానీ పర్ఫెక్ట్గా వస్తుంది వేయడం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే. ఇది క్రేప్ క్లాత్ కూడా బాగుంటుందండి. ఇది నేను ఇవి ఇప్పుడు మీకు చూపించేటివి మాత్రం స్టిచ్చింగ్ చేయంగా మిగిలిన ముక్కలేనండి. అంటే అందులో ఒకటి అన్నీ నేను ఇంట్లో పక్కకు పెట్టుకుంటా, ఒక కాటన్ డబ్బా తీసుకొని కాటన్ డబ్బాలో పెట్టుకుంటా. ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి. ఇప్పుడు టైలరింగ్ నేర్చుకునే వారికి అంతకుముందే అప్పట్లో మేము ఆంటీ దగ్గరికి వెళ్తే ఈ క్లాత్ ఇది బాగుంటుందిరా, అది బాగుంటుంది, ఇది పక్కకు పెట్టుకో, అది పక్కకు పెట్టుకొని ప్రత్యక్షంగా లైవ్లో చూసేటోళ్ళం కాబట్టి మాకు ఆంటీ ఎట్లా పక్కకు పెట్టుకుంటుంది అనేది మేము చూసి నేర్చుకున్నాము. ఇప్పుడు మీకు యూట్యూబ్లో ఇప్పుడు ఏదైతే వీడియో స్టార్ట్ చేసినామో అక్కడి వరకు ఎండ్ చేస్తాం కాబట్టి అది మాత్రమే తెలుస్తుంటుంది మీకు. ఇవి తెలియదు కదా, అందు గురించి అని చెప్పేసి షేర్ చేస్తున్నా. ఇది క్రేప్ క్లాత్, దీని గురించి అయిపోయింది. ఇదేమో పాటూర్ క్లాత్ అండి, ఇది కూడా బ్లౌజ్ స్టిచ్ చేయంగా మిగిలిన క్లాత్. ఎవరికన్నా కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టుంటే ఇది యూజ్ చేస్తా. ఇది కూడా బాగా వస్తుంది. ఇది క్లాతుల పేర్లు చెప్పుకుంటూ పక్కకు పెడతా అండి మీకు. ఇది కలర్ అనేది షేడ్ కాదు. ఇదేంటిది పాటూర్ క్లాత్, ఇంతకుముందు పక్కకు పెట్టింది క్రేపు. ఇదేమో బ్లౌజ్ పీస్ అండి. ఇప్పుడు మనకు వాయినాలకు పెడతారు కదా, నేను పైపింగ్ చేయంగా మిగిలింది, ఈ కొంచెమే మిగిలింది, జాయిన్ చేసి పక్కకు పెట్టుకున్నా. ఎప్పుడైనా ఇదే సేమ్ కలర్ ఉంటే కరెక్ట్గా తీసి మనం డైరెక్ట్గా పైపింగ్ చేయొచ్చు. ఇది వాయినాలకు వచ్చిన బ్లౌజ్ పీస్ మీకు దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నా. ఇది నెక్స్ట్ ఇంకోటి, ఇది మనం పంజాబీ డ్రెస్సులు కుడతాం కదండి, పంజాబీ డ్రెస్సులు కుడతా ఉంటే డ్రెస్ క్లాత్, పాయింట్ క్లాత్లు కూడా కొంచెం పాలిస్టర్ షేడ్ కలిసినవి అయితే ఓకే. కాటన్లో కూడా కొంచెము కలర్ షేడ్ కానీ ఉంటాయి అవి కొన్ని, అట్లా కూడా వాడుకోవచ్చండి. ఇది కొంచెం పాలిస్టర్ షేడ్ కలిసింది చూడండి, దగ్గర నుంచి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లా లాగ్ గుంజితే సాగద్దు. కాటన్ క్లాత్ ఏందనంటే మనకు ఇట్లా అంటుంటే సాగుతుంటుంది, చూసిండ్రా మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది, కొంచెం సాగుతుంటుంది. ఇవేమో సాగాయి, పాలిస్టర్ షేడ్ ఉన్నాయి. ఇది ఏమో పాయింట్ పీసు డ్రెస్, పంజాబ్ డ్రెస్ గుట్టంగా మిగిలింది. ఇది బ్లాక్ అనేది, ఇది పాలిస్టర్ అండి, ఇది పక్క సూపర్గా పనిచేస్తుంది. దీంట్లో మనకు ఒకవేళ ఏమేమన్నా కలర్స్ లేకపోతే ఇవన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకోండి దగ్గర, తక్కువలో వెళ్ళిపోతుంది మనకు. 25 రూపీస్, 30 రూపీస్, 35 రూపీస్ అంటే మన క్వాలిటీని బట్టి. ఇది పాలిస్టర్ ముక్క చూడండి, నేను టాన్ తీసుకొచ్చుకుంటా ఒకటేసారి, టాన్లలోకి 2 మీటర్లు తీసుకొని పక్క పెట్టుకుంటా ఇట్లా. ఇది పాలిస్టర్. ఇదేమో టిష్యూ క్లాత్ అండి, దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి నా దగ్గర. మెరూను, కొంచెము జార్జ్ కలరు, ఈ సిల్వరు, గోల్డ్లో ఒక 4-5 కలర్లు ఉన్నాయి. ఇట్లా అన్నీ ఒక 2 మీటర్లు అట్లా తీసుకొచ్చుకొని ఇలా పక్కకు పెట్టుకుంటా. ఇది కూడా బాగా పనిచేస్తుంది. అలానే ఇదేంటి సాటిన్ అండి, సాటిన్ క్లాత్ అయితే మీకు అందరికి ఐడియా ఉంటుంది. ఒకటి ఈ క్రేపు ఉన్న ఈ సాటిన్ మాత్రమే కొంచెం వేయడానికి కొంచెం ఇబ్బంది, ఎందుకంటే కొంచెం ముగ్గులు వస్తుంది. దగ్గరగా పట్టుకొని వేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది అసలు కలర్ షేడ్ అవ్వడం అనేది ఉండదు. ఇవన్నీ చూపించేటి ఏవి కూడా కలర్ షేడ్ కాదండి, కలర్ షేడ్ కాని వాటికి మాత్రమే మనం పైపింగ్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇదైతే ఇంకా స్పెషల్ అండి. ఇదేంటిదో కొంతమంది ఎవరన్నా గెస్ చేయగలుగుతారా? ఇది బతుకమ్మ చీర కట్టుకోవడం పక్కకి పెట్టి మనకు నీకేమన్నా దేనికన్నా యూజ్ అవుతుంది అని తీసుకొచ్చిరండి. ఇలా నేనైతే పైపింగ్ అయితే యూజ్ చేస్తున్నా, పర్ఫెక్ట్గా వస్తుంది, మంచిగా వస్తుందండి. ఇది నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది. మీరు ఇది ఇట్లాంటి క్లాత్లు ఉంటే కూడా తీసుకొచ్చుకొని మీ దగ్గర ఇంకేదన్నా బతుకమ్మ చీర అని కాదు, ఇట్లా పాలిస్టర్ షేడ్ ఉన్నది ఏదైనా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. పైపింగ్ మాత్రం నీట్ ఫినిషింగ్తోనైతే ఇవ్వచ్చండి. ఇదండి నేను వాడే పైపింగ్ క్లాత్లు. మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.